హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ చందు. సో ఇప్పుడు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బికాస్ ఎందుకు స్పెషల్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు రాబోయే ట్రెండింగ్లో ఉన్న మూవీ గురించి అండ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసే ఒక వ్యక్తి అనమాట. అండ్ దానికి ఇంకొంచెం స్పెషల్ అని ఎందుకు చెప్పాలి అంటే ఫస్ట్ టైం నేను నా ఇంటర్వ్యూస్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తి టైం పంచువాలిటీ అండ్ కరెక్ట్ ముహూర్తం చూసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమన్న ఏకైక వ్యక్తి అనమాట ఈయన. సో ఆయన ఎవరు కాదు, క్రాంతి కుమార్ అన్న. సో కేకేకే ట్రిపుల్ కే. సో అన్న ఈరోజు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అండ్ ట్రెండింగ్లో ఉన్న పుష్పనే కాకుండా నెక్స్ట్ ట్రెండ్ సెట్ చేసి ఇంకో మూవీలో కూడా ఉన్నారనమాట. సో ఆ అప్డేట్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. సో అన్నతో మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, ఎలా ఉన్నారు? ఫైన్. సో అన్న, ఫస్ట్ నాకు ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను. ఎవరు నాకు ఈ టైంకి స్టార్ట్ చేద్దాం అండ్ నేను ఈ టైంకి వస్తున్నాను, ఈ టైంకి స్టార్ట్ చేద్దాం అని చెప్పి అదే కరెక్ట్ టైంకి రావడం, అదే కరెక్ట్ టైంకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం, అంటే కరెక్ట్ అదే టైంకి స్టార్ట్ చేయాలని ఎవరు ముహూర్తం చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు. అంటే ఏదన్నా రీజన్? అంటే ఇంటర్వ్యూయే కాదు, ఇంటి నుంచి బయటకు బయలుదేరేటప్పుడైనా, షూటింగ్కి వెళ్ళేటప్పుడైనా, ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంటల్గా దేవుణ్ణి బాగా నమ్ముతాం కాబట్టి సో ఒక టైం కాన్స్టెంట్ ఉంటుంది. బాలకృష్ణ గారు కూడా టైం చూసుకొనే బయటకు వస్తారు ఇప్పుడు. అంటే ఒక డిసిప్లిన్ లో హిందూ ధర్మం పాటించిన ప్రతి ఒక్కరు ఆ న్యూమరాలజీ సంబంధించి కానీ, టైమింగ్ సంబంధించి కానీ, వాస్తు సంబంధించి కానీ, జాతకాలకు సంబంధించి కానీ ఒక గౌరవం ఉంటుంది. సో బాలకృష్ణ గారు అదే టైప్ ఆఫ్ ఇది ఫాలో అవుతుంటారు. నేను కూడా టైం చూసుకొని ద బెస్ట్ టైంలో ఏ మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తాను. ఓకే అన్న, చిన్న డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎర్లీ మార్నింగ్ షూట్ ఉంది, సో ఆ టైంకి మీరు అక్కడ ఉండాలి అని ఒక మీకు షెడ్యూల్ ఇస్తారు. అండ్ దట్టు మీరు ఒక టైం చూసుకొని స్టార్ట్ అవుతారు కాబట్టి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు మరి ఆ టైం కరెక్ట్గా సెట్ అవ్వకపోతే ఏం చేస్తారు? లేదు, ఆ టైం సెట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ 9 minutesకి టైం ఉంటుంది. మీరు చూడండి, చాలామంది అన్ని సినిమాలు ఆడియో ప్రీ రిలీజెస్ కానీ, ట్రైలర్ రిలీజెస్ కానీ, సాంగ్ రిలీజెస్ కానీ 5 + 4 9, 4 5, 4 + 5 9. సో ఆ లక్కీ నెంబర్. సో 9 అనేది యూనివర్సల్ నెంబర్, లైక్ అమ్మవారి నెంబర్. సో చాలామంది టోటల్ 9 వచ్చేదే. ఇప్పుడు నా లక్కీ నెంబర్ 5. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 o'clock ఉండమన్నారు అనుకోండి, హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి మా ఇంటి నుంచి సెట్కి. సో అక్కడ టైం లిమిట్ చూసుకొని టైం టోటల్ చేస్తే నా లక్కీ నెంబర్ వస్తుందో లేదో చూస్తాను. సో మీరు ఇప్పుడు చూసిన ఏ ఫిల్మ్ ట్రైలర్ అవని, టీజర్ అవని, సాంగ్స్ అవని, గ్లింప్స్ అవని అన్నీ ఆ ముహూర్తం టైంకే వదులుతారు. సో సెంటిమెంటల్గా యూనివర్స్ కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ ఉండాలని. సో ఏది స్టార్ట్ చేసినా ఒక మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేస్తే జరిగేది కూడా నెగిటివ్ జరగాల్సిన పర్సెంటేజ్ కూడా తగ్గి పాజిటివ్ జరిగే పర్సెంటేజ్ పెరుగుతుంది. సో అందరూ అది పాటించండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ థింగ్, పుష్ప. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి దగ్గర చూసినా కిస్ 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 అలాగే సాంగ్ ప్లే అవుతుంది, లేదా పుష్పరాజు అంటున్నారు, లేదా తగ్గేదేలే అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ 1 week కాదు, లాస్ట్ 1 week నుంచి అండ్ నెక్స్ట్ 1-2 months వరకు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ పుష్ప అండ్ మీ రోల్ చాలా కీలకమైన రోల్ కూడా ప్లే చేస్తుందని విన్నాను. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఒక చిన్న హింట్ ఏదైనా ఇస్తారా? బాగుంటుంది. మీరు చూడండి, ఇంకా 3-4 days ఉంది కదా రిలీజ్. యూ విల్ ఎంజాయ్. సో ఓకే అన్న, అది వద్దు, మీ క్యారెక్టర్ నాకు తెలిసి మీరు చెప్పరు, బికాజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు కాబట్టి. అండ్ మాకు పుష్ప రిలీజ్ అయినప్పుడు, అదే పుష్ప టీజర్ కానీ, ట్రైలర్ కానీ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక బాగా హైలైట్ అయిన థింగ్ ఏంటి అంటే, అదే మన తారక్ గారిది హాఫ్ గుండ్ చేసి ఒక పోస్ట్, అదే ఒక చిన్న సీన్లో కనిపిస్తారు. సో అలాగా అంటే ఆ పోస్టర్ కనిపించేసరికి తారక్ గారి రోల్ ఏదో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి చాలామంది ఫిక్స్ అయిపోయారు. సో ఆ రోల్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ అలాంటిది సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మీ రోల్ ఎలా కనెక్ట్ అవుతుంది? అలా పుష్ప లాంటి సినిమాలో ఇది కీ రోల్, అది కీ రోల్ అని ఉండదు. పుష్ప లాంటి సినిమాలో ఉండడమే పెద్ద అదృష్టం. అందులో ఎవరి స్టాండర్డ్స్ తగ్గట్టు వాళ్ళు కన్ఫామ్గా కీ రోల్ అనే భావిస్తారు. సో ప్రతి ఒక్కరికి ఆ ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కరికి ఆ స్క్రీన్ టైమింగ్, ప్రతి ఒక్కరికి ఆ గుర్తింపు, ప్రతి ఒక్కరికి ఆ యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టే అవకాశం సుకుమార్ గారు ఇచ్చారు. Everyone will be satisfied, not only from the side of audience and from side of artists also who had worked for Pushpa. ఓకే. అండ్ రీసెంట్గా ట్రైలర్ చూసినప్పుడు ఆ పిక్ ఒక్కటి హైలైట్ అయింది కదా, అలాంటి సీక్వెన్స్ మన హాఫ్ అరగుండి ఆ పిక్ ఒకటి హైలైట్ అయింది. సో అలాంటి ట్విస్ట్లు ఎన్ని ఉంటాయి?
పుష్పలో అది ఒక్కటే హిట్ ఇదైంది మీరు అంటున్నారు. అది ఆ ట్రైలర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-16 చాలా హైలైట్ అయ్యాయి. అల్లు అర్జున్ గారుగా చీర తిప్పేది, రష్మిక కాలు పెట్టేది, అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్. సో నేను చెప్పేది ఏంటంటే అది మీకు హై అనిపించింది కదా, సినిమా మొత్తం అట్లానే హైలో ఉంటుంది, అన్నీ హ్యూజ్గా ఉంటాయి, ఏవి చిన్నగా ఉండవు. ఓకే. సో ఇప్పుడు రన్ టైం గురించి కూడా మనం మాట్లాడారు. అంటే 2 hours 25 3 hours 25 minutes అన్నారు. దాన్ని ట్రిమ్ చేసి 3 hours 15 minutes చేశారని చెప్పి 20 minutes 5 minutes ట్రిమ్ చేశారు. సో ఈ 5 minutes ట్రిమ్ చేసినా కానీ అంటే లైక్ మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో కానీ రన్ టైం గురించి ఒక ప్రొడ్యూసర్ గారిని అడిగితే రన్ టైము అంత ఉన్నా కానీ మీకు 2 hours 30 minutesలో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతారు మీరు. సో ఆయన అంత హోప్ ఇచ్చారు అనమాట. అంటే ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఆడియన్స్ని ఇది చేపిదు అని చెప్పేసి అన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పుష్ప వచ్చిన తర్వాత ఆడియన్స్ ఫీల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రన్ టైం ఏదైతే ప్రొడ్యూసర్ రవి గారు చెప్పారో అది 100,000% కరెక్ట్. నవీన్ గారు చెప్పారు అనుకుంటాను. 3 hours 20 minutes కదా, 3 hours 20 minutes అయిపోయిన తర్వాత బయటికి ఎవరు వచ్చి 3 hours 20 minutes అయిపోయింది, అప్పుడే అయిపోయిందా, అరే ఇంకా నాకు కడుపు నిండలేదురా, సినిమా చూద్దాం మళ్ళీ అని సినిమా టికెట్ తీసుకొని చూస్తారు. నాకు తెలిసి దొరకవు. మళ్ళీ వెయిట్ చేసి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేసి పట్టుకొని మళ్ళీ సినిమా చూస్తారు. అంటే ఒక్క బిర్యానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి మాల వేస్తారు, 45 days దీక్ష చేస్తారు. దీక్ష అయిపోయిన వెంటనే ఈ దీక్షలో మీరు నాన్ వెజ్ కానీ తినడం కానీ, ఉల్లిపాయలు తినడం కానీ ఇట్లాంటివి ఉండవు. అది అయిపోయిన తర్వాత మీరు నాన్ వెజ్ లవర్ అయితే ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒక చికెన్ బిర్యానీ తినరు, ఒక చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు పుష్ప 2 అనే ఫిల్ము ఒక్కసారి చూస్తే మీకు కడుపు నిండదు. కన్ఫామ్డ్గా మీరు డబుల్ 3 times చూడాలి. చూసి ఇంకా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కన్ఫామ్గా 3 times చూస్తే కానీ మీకు కడుపు నిండదు. 3 times మినిమం 3 times మినిమం అంటే ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్స్, ఒక ఫ్యామిలీ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్. ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ చూస్తారు, ఆ లెక్క కాదు. మామూలు ఆడియన్స్ మినిమం 3 times చూడొచ్చు. అసలు ఫస్ట్ టైం ఆ బోరింగ్ అనేది పక్కకు తీసి పెడితే 3 times చూసే అంత హైని ఇస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో సినిమా అనేది ఒక వన్ టైం వాచబుల్ అనే టాక్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎవరు రివ్యూస్ చెప్పినా కానీ సినిమా బాగుంది, వన్ టైం వాచబుల్, సినిమా బాగున్నా కానీ వన్ టైం వాచబుల్ అనేస్తున్నారు. బట్ మీ మాటలు విన్న తర్వాత సినిమా 3 times మినిమం చూడాలంటున్నారు. మీకు మా బాస్ హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఫిల్మ్ మొత్తం హైలో ఉంటుంది, కానీ అన్నిటికన్నా అంతాక్షరి ఫుల్ హైలో ఉంటుంది. మీకు బాహుబలి 2లో ఇంటర్వల్ బ్యాంగ్ అందరూ వచ్చి కొట్టేది, రానా వచ్చి ప్రమాణ స్వీకారం చేసే, అది ఒక డిఫరెంట్ హై వస్తుంది. మీకు పుష్పలో అట్లాంటి హైలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 5 6 ఉన్నాయి. అంటే మీరు లెక్కేసుకోండి. అంతాక్షరికి మళ్ళీ వెళ్ళి 3-4 times చూసారు మామూలు ఆడియన్స్ కూడా. బాహుబలి షాట్ది అది 2-3 times చూశారు. అట్లాంటి హైలు అంటే సినిమాలు మొత్తం బాహుబలి హై ఉంటుంది, గబ్బర్ సింగ్ హై ఉంటుంది. పర్టికులర్గా అంతాక్షరి కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ బాహుబలి కానీ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లాంటి ఎలిమెంట్స్ పుష్పలో ఒక 5 ఉన్నాయి. 5 నేను చెప్పను. ఒకటి మీ అందరు తెలుసు జాతర, ఇంకొక 4 మీరు సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. అంటే జాతర లాంటివి ఇంకా 5 ఉన్నాయా? జాతర ఒకటి ఉంది, అట్లాంటివి ఇంకో 4 ఉంటాయి హై వచ్చేది. బాబోయ్. అట్లాంటి ఎపిసోడ్ రీసెంట్ గా నేను విన్న ప్రకారం ఏంటి అంటే జాతర వాజ్ ద మాస్ అని చెప్పేసి విన్నాను. బట్ ఇప్పుడు మీరు ఇంకో 4 ఉన్నాయి అంటున్నారు. సో థియేటర్ల స్క్రీన్లు ఎలా ఉండబోతాయి మీకు? అవునా? మీరు నేను 3 times చెప్పాను, చాలా తక్కువ. నన్ను ఇదేంటి క్రాంతని అంత తక్కువగా మాట్లాడాను అనుకుంటారు. కన్ఫామ్డ్గా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెంచడం కాదు, మీరు రావాలని కాదు, కన్ఫామ్డ్గా 3 times చూసినా మీకు కడుపు నిండదు. ఓకే, యు లవ్ ఇట్. అండ్ అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ తెలిసిందైతే ఒక హై మూమెంట్ జాతర. సో ఆ హై మూమెంట్లో జాతర సీన్లోనే మనకు ఒక పోస్టర్ అనేది అదే వచ్చింది. అండ్ ఆ సీక్వెన్స్లో మీరు కనిపించబోతున్నారా? అండ్ అల్లు అర్జున్ గారు ఆ గెటప్ అండ్ అవన్నీ ఎలా క్యారీ చేశారు, ఆ సీక్వెన్స్ అనేది మీకు అంటే సెట్ షార్ట్స్ అన్ని పక్కన పెడితే ఆఫ్ కెమెరా మేకప్ కానీ మీకు కానీ ఆ చుట్టూ వాతావరణం కానీ ఎలా అనిపించేది? లైఫ్లో ఒక పీరియడ్ ఉంటుంది, అంటే ఆ గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పుష్ప జాతర షూటింగ్
అయిన ప్రతి డే మా గోల్డెన్ పీరియడే. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. అసలు ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ చాలా. అంటే మేమేమనుకుంటాం అంటే పుష్పలో వచ్చిన ఛాన్స్ దేవుడి దయ వల్ల వచ్చింది, సుకుమార్ గారి వల్ల వచ్చింది, వెళ్ళాం, వర్క్ చేస్తున్నాం, బ్లెస్డ్ రా బాబు, మనకు వచ్చే యాక్టింగ్ చెప్తారు, డైలాగులు మనం చెప్పేస్తాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సుకుమార్ గారు ఒక పెద్ద సముద్రం దగ్గర పట్టుకెళ్తారు. సముద్రం దగ్గర పట్టుకెళ్ళి ఈ సముద్రం మొత్తం నువ్వు తెలుసు అన్నావు కదా అని చెప్పి ఒక చిన్న మగ్గుతో వాటర్ తీసి ఒక గ్లాస్లో పోసి చూపిస్తారు. ఈ గ్లాసులో ఉన్నది నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెయ్యి అంటారు. సో అంత ఉంటుంది. సముద్రం పక్కన పెట్టండి, ఆ గ్లాసులో ఉన్నంత నేను ఇప్పుడు ఓన్లీ పుష్ప కథ చెప్తున్నాను ఇది అని అంత లెర్న్ చేసాం, చాలా తెలుసుకున్నాం, ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే అట్లాంటి హ్యూజ్ వ్యాస్ట్ మూవీస్లో చేయడం వల్ల ఒక ఆర్టిస్ట్కి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ కాన్షియస్నెస్ పోయి లెర్నింగ్ ఆఫ్ థాట్ కానీ అన్నీ వస్తాయి. సో పుష్ప జాతర సెట్లో ఉన్న ఆ ఎవ్రీడే మా గోల్డెన్ పీరియడ్ చాలా 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 ఎంజాయ్ చేసాం. ఓకే, నేర్చుకున్నాం. ఓకే. సో పుష్ప జాతర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన గెటప్ అది చాలా కష్టమే అండి. లైక్ చాలా క్యారీ చేసే గెటప్ కానీ, ఆ మేకప్ కానీ, అవన్నీ చాలా క్యారీ చేసే గెటప్. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సీక్వెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ గెటప్ ఉండొచ్చా? ఉండొచ్చు అనుకుంటున్నాను. ఉండొచ్చు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఒకవేళ ఉంటే అలాంటి గెటప్స్ అంటే క్యారీ చేయడం కానీ ఎలా ఉండేది? ఒక ఆర్టిస్ట్ ఎలా ఫీల్ అవుతాడు అంత గెటప్ని? ఎన్ని రోజులు షూట్ చేశారన్న జాతర సీక్వెన్స్? జాతర ఒక 45 to 50 days. 45 to 50 days షూట్ చేశారు. ద సేమ్ గెటప్ అదే రోజు, అదే గెటప్ ఎవ్రీడే. అల్లు అర్జున్ అన్న 2.5 hours మేకప్ అయ్యారు, మేము ఒక 2 hours మేకప్ అయ్యేవాళ్ళం. అమ్మ బాబోయ్. సో 45 days సేమ్ గెటప్, సేమ్ కలర్స్. స్టార్టింగ్లో ఏదో కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత అసలు వేరే ఫీల్ ఉంటుంది అసలు. ఓకే. అండ్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ గారు మీ ఎక్స్పీరియన్స్? అర్జున్ అన్న ప్రతి మైన్యూట్ థింగ్ పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees, 100 rupeesకి 99 rupees మనం ఇచ్చేస్తాం. 1 rupee మిగిలిపోద్ది కదా. లేదు అది రావాలి, 100కి 100 వస్తేనే వెళ్తాం సెట్ నుంచి బయటికి, ప్యాకప్ అవుతుంది. లేదంటే లేదు, మళ్ళీ నెక్స్ట్. లేట్ అయినా పర్లేదు, వర్క్ అవ్వాల్సిందే, అవుట్పుట్ రావాల్సిందే, ఆయన కావాల్సిన అవుట్పుట్ రావాల్సిందే. సుకుమార్ గారు ఆ టైంలో వస్తారు. ఇప్పుడు నా దగ్గర 100 rupees లేవు, నేను మీకు 100 rupees ఇవ్వాలి. 99 rupees ఇస్తాను, ఇంకా 1 rupee నేను ఇస్తాను ఎప్పుడు వీలైతే అప్పుడు, నా దగ్గర లేవు అంటే అప్పుడు అలాంటి టైంలో సుకుమార్ గారు వస్తారు. వచ్చి నీ దగ్గర లేని 1 rupeeని నీ ద్వారా క్రియేట్ చేసి ఇచ్చేటట్టు చేస్తారు. సో హీ విల్ టేక్ అవుట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ సోల్ అండ్ హీ విల్ గెట్ ద టోటల్ 100% అవుట్పుట్. ఓకే. అండ్ ఓవరాల్ పుష్ప చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లైక్ మీరు చాలా అంటే లైక్ ఇప్పటి వరకు ప్రీవియస్ మూవీస్ చేసిన ప్రతి మూవీ, మీరు చేసిన ప్రతి మూవీ ఈజ్ అ టాప్ మూవీ. నేను ఒకసారి మీరు అది చెప్పండి, చేసిన ప్రతి మూవీ ఈజ్ అ టాప్ మూవీ. బట్ పుష్ప సరికి వచ్చేసరికి మీకు అంటే లైక్ హైప్ బాగా వచ్చింది పుష్ప నుంచి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ త్రూ ద పుష్ప అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్? ఎవ్రీథింగ్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150, 100 crores గ్రాస్. తర్వాత సరిలేరు నీకెవరు 100 crores గ్రాస్. తర్వాత క్రాక్ 100 crores. తర్వాత ఉప్పెన 100 crores. తర్వాత వీరసింహారెడ్డి 100 crores. తర్వాత పక్కా కమర్షియల్ యావరేజ్, కోట బొమ్మాలి హిట్, హరోం హరా యావరేజ్. అండ్ మిస్టర్ బచ్చన్ పోయింది సినిమా, కానీ మిస్టర్ బచ్చన్ సినిమా చూసి నాకు ఒక ఫిల్మ్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మెయిన్ లీడ్గా వచ్చింది. సో ఫ్యూచర్లో నా క్రాంతన్న మెయిన్ లీడ్గా కూడా కనిపించబోతున్నారు భగవంతుడి దయ వల్ల. సో దేవుడు అక్కడ కూడా భర్తీ లేకుండా మిస్టర్ బచ్చన్లో చేసిన ప్రతి ఒక్కరు అండి, నేను చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా తోటి ఆర్టిస్టులు ఉంటారు. ఆర్టిస్టే కాకుండా హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ ద్వారా ఎంతమంది, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనే వర్కౌట్ అవుతుంది ఇండస్ట్రీలో, హిట్ అయితే వర్కౌట్ అవుతుంది. హిట్ అవ్వకుండా కూడా ఆర్టిస్టులకు కానీ, కాస్ట్యూమర్స్కి కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి కానీ, అలా 24 crafts నాకు తెలిసి 18 crafts ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ. మాకు మిస్టర్ బచ్చన్ వల్ల అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఆర్టిస్టులే ఒక 35-40 members ఉంటారు. సినిమా కరెక్ట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకోలేకపోయినా
హరీష్ శంకర్ గారు దయ వల్ల మాకు వచ్చింది అని చెప్పి ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. హరీష్ శంకర్ గారు సర్ప్రైజ్, అరే సినిమా పోయినా మీరు అందరికి వచ్చింది, సో నేను హ్యాపీరా. ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి సినిమా ఎలా రిజల్ట్ పక్కన పెట్టినా కానీ రిజల్ట్ పక్కన పెట్టినా చాలా మంది హ్యాపీ అయ్యారు ఆయన వల్ల. ఐ ఆమ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా ఒక డైరెక్టర్ సిద్ధు గారు అని చూసి ఆయన ఫిల్మ్లో మెయిన్ లీడ్గా తీసుకున్నారు. నాకు ఈ అబ్బాయి కావాలి, ఈ క్యారెక్టరే కావాలి, ఈ ఫేస్ కట్సే కావాలి, కరెక్ట్ సరిపోతారని లీడ్ తీసుకున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. సో మిస్టర్ బచ్చన్ హ్యాడ్ డన్ వెల్. ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ 100 crores అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2 100 కాదు, 500 కాదు, 1000 కాదు, 1500 కాదు, అంతకి మించి ఉంటుంది. అది మీకు 5th తర్వాత 10th కల్లా రిజల్ట్ వచ్చేస్తే చూడండి. ఏంటన్నా మొన్నేమో 1000 crores వెళ్ళిపోద్ది సినిమా అన్నారు, ఇప్పుడు అది ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 crores. రిలీజ్ అయిన తర్వాత అసలు లెక్క స్టార్ట్ అవుతుంది కదా. ఒక చిన్న అంచనా ఎంత? అయ్యో మీకు ట్రైలర్లో అర్జున్ అన్న క్లియర్ చెప్పారు కదా. ఒక చిన్న అంచనా మీ ప్రకారం. నాకు ఎక్కువ రావాలని 2000 రావాలని నేను కోరుకుంటున్నా. సో అది ఒకవేళ అది కనుక సాధ్యమైతే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం అండ్ బిగ్గెస్ట్ ఫిలిం అయిపోద్ది. ఓకే. అండ్ మీరు ప్రీవియస్ చేసిన ఫిలిమ్స్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, చేసిన ప్రతి ఫిలిం ఈజ్ అ టాప్ హీరోతో చేశారు. అంటే లైక్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మెయిన్ క్యారెక్టర్స్తో మీరు చేస్తారు. సో ఇప్పుడు నార్మల్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్కి? చిరంజీవి గారు. అయ్యో బాస్ ప్రసక్తే లేదు అందులో, అన్డౌటెడ్గా చిరంజీవి గారు అంటే లైక్ ఎప్పటి నుంచి ఆయన్ని ఫాలో అవడం స్టార్ట్? చిన్నప్పటి నుంచి. అంటే ఫాదర్ అండ్ చిరంజీవి గారు ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి సినిమాలు చూడడం, ఫాలో చేయడం అవన్నీ ఉండేవి. సో ఆటోమేటిక్గా ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఈజ్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అసలు చిరంజీవి గారితో అంటే అంకుల్ అని కొంచెం రిజర్వ్డ్గానే ఉంటాను, బికాస్ మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు అయితే మీకు ఎట్లాంటి ఫీల్ ఇస్తారంటే ఒక ఫ్రెండ్లీ ఫీల్, అంటే నీ క్లాస్మేట్ అన్నట్టు ఆ రిలేషన్ ఇస్తారు. అసలు వెరీ ఫ్రెండ్లీ బాలకృష్ణ గారు ఈజ్ ద లవ్లీ పర్సన్ అమంగ్ ఎవ్రీవన్. ఓకే. సో అండ్ చిరంజీవి గారు మీ ఇన్స్పిరేషన్ అన్నారు, అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఉన్నారన్నారు కదా. సో ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ టైం సెట్స్కి వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు, అంటే మీరు అప్పుడు నార్మల్గా బయట కలుస్తూనే ఉంటారు, బట్ సెట్స్లో యాజ్ అన్ యాక్టర్గా ఏమనిపించింది ఆయన చూసినప్పుడు? ఏం లేదు, ఆ సీను డైలాగు ఆయనతోనే, నా ఫస్ట్ డైలాగ్ ఆయనతోనే, నా ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనతోనే, దేవుడిని నేను కోరుకున్నాను అదే జరిగింది. బాస్తో అవ్వాలనుకున్నాను, బాస్తో అయిపోయింది. ఫస్ట్ సీను, ఫస్ట్ డైలాగు, ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ఆయనతోనే. వినాయక్ గారు దగ్గరుండి నాకు అది ఆ కాంబినేషన్, చిరంజీవి గారు కాంబినేషన్ పెట్టారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వినాయక్ గారు. పుల్లారావు గారు అని కో డైరెక్టర్ ఉంటారు. సో దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ వెరీ ఫ్రీ. వెళ్ళాను, చెప్పాను డైలాగ్, 2 daysలో వర్క్ చేశాను. సో యాక్చువల్లీ చిరంజీవి గారు అంటే ఈ మధ్య చాలా, అంటే విశ్వంబరాలో కూడా ఆయన లుక్స్ చూసాం మనం, చాలా బాగున్నాయి లుక్స్ పరంగా చిరంజీవి గారు చాలా బాగున్నారు. అండ్ డైట్ అప్పుడు అంటే సెట్స్లో ఉన్నప్పుడు డైట్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ బాలకృష్ణ గారు మంచి ఒక డైట్ ఉంటుంది. సో ఏ డైట్ మీకు బాగా వర్కౌట్ అయింది ఫుడ్ పరంగా? చిరంజీవి గారు ఇంట్లో తినేటప్పుడు తెలుసు, కానీ సెట్లో ఏం తిన్నారని నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఎవ్రీడే ఇంటి నుంచి ఫ్రూట్స్ వస్తాయి, వసుంధర ఆంటీ కడతారు, ఆయన మంచిగా షూటింగ్ ఫ్రూట్స్ తింటారు, ఆయన క్యారవాన్లో ఉంటారు. ఇప్పుడు ఆయన క్యారవాన్లో ఎప్పుడు కూర్చోరు. చాలామంది ఈ మధ్యన వస్తున్న ఆర్టిస్ట్ ఏంటంటే దే గాట్ హ్యాబిటెడ్ టు స్టే ఇన్ క్యారవాన్, ఏసీ. బాలకృష్ణ గారు సెట్కి వచ్చారంటే క్యారవాన్లో 15-20 minutes మేకప్ వేసుకున్నంత మాత్రం టైమే ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఓ పక్కన కూర్చొని ఆయన వర్క్ చేసుకుంటారు. షార్ట్కి వెళ్ళి షార్ట్ చేసి వస్తారు. ఆయన ఫైట్ చేసేటప్పుడు కూడా నేను చూశాను, ఒక 9 to 12 ఫైటర్స్తో ఫైట్ అనమాట. వచ్చారు అంటే ఆ సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఫైట్ మాస్టర్ వచ్చి కంపోజిషన్ అంతా చూపించారు. బాలకృష్ణ గారు ఇట్లా పైకి ఏదో చూశారు, రెడీ టేక్ అన్నారు. వెంటనే ఒకసారి చూసి, నేను చూసింది ఫస్ట్ వీడిని కొట్టాలి, సెకండ్ వాడిని కొట్టాలి అని మనం అనుకుంటాం కదా, క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. ఆ కొట్టేటప్పుడు కూడా తగలకుండా కొట్టాలి. ప్రొఫెషనల్ యాక్టింగ్ ఉంటుంది. ఆయన సీనియారిటీ అంటే సీనియర్స్ అంటారు, అందుకనే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ చూసిన ఒక్కసారి 12 members ఫైట్ రెడీ టేక్ వెళ్దాం అన్నారు. వెళ్ళి టక్ ఫైట్ చేశారు. జస్ట్ ఒక 1 minute స్పాన్లో మొత్తం సింగిల్ టేక్లు చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ కూర్చొని ఆయన వర్క్ చేసుకున్నారు.
సో ఇలాంటి యాక్టర్స్ మనందరూ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా గ్రేట్. అయ్యో అండ్ ద బెస్ట్ యాక్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా నౌ ఆర్ తెలుగు యాక్టర్స్ ఆర్ బికమింగ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ద వరల్డ్. అవును, చరణ్ అన్న గ్లోబల్ స్టార్ అయ్యారు, అర్జున్ అన్న ఈజ్ నేషనల్ లెవెల్ కాదు, అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డ్ హీజ్ గాడ్ ఎస్ బెస్ట్ యాక్టర్. నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్. సారీ తప్పైపోయింది, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అన్న ఒకటి ఆయన ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అన్నారు కదా, ఆ వైల్డ్ ఫైర్ డైలాగ్ ఒకసారి మీరు చెప్తారు ఇది విత్ ద మ్యానరిజం. ఆ మ్యానరిజం అర్జున్ అని చెప్తేనే బాగుంటది. అయ్యో అసలు మీరు అందరూ వచ్చి తగ్గేదేలే ఇదంతా చెప్తారు, చాలా మంది ఇట్లా అంటారు. చాలా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కానీ స్టార్స్ కానీ అందరు చేశారు. వైల్డ్ ఫైర్ ఇది ఎంత చేసినా అర్జున్ అన్నంత అవుట్పుట్ ఎవరు ఇవ్వలేరు. సో ఇట్స్ గుడ్ టు సీ ఆన్ హిస్ ఫేస్ ఓన్లీ. ఓకే, సో ఓకే, ఎక్కువ ఇబ్బంది నో ప్రాబ్లం. అండ్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, మమ్మీ పొలిటీషియన్, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్. సో దాని గురించి మదర్ షీఈ్ ఇంటూ పాలిటిక్స్, మమ్మీ డాడీ ఇంటూ పాలిటిక్స్. నేను సినిమాకి వచ్చాను. మీకు ఇష్టం అన్న పాలిటిక్స్? ఐ విల్ గో బ్యాక్ టు పాలిటిక్స్. పాలిటిక్స్కి వెళ్తారు? ఐ విల్ గో ఫర్ ష్యూర్. అంటే రీసెంట్గా మన ఇండస్ట్రీలో ఇప్పుడు పాలిటిక్స్లో అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఓటములు చూసి 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 అండ్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కళ్యాణ్ గారు. అండ్ రీసెంట్గా ఒకటి చూసాం, షీఈ్ ద షిప్, అది ట్రెండ్ అవుతుంది. నాట్ ఓన్లీ షీఈ్ ద షిప్, కళ్యాణ్ గారు ఈజ్ రియల్ వైల్డ్ ఫైర్. ఆయన డిప్యూటీ సీఎం అయి ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకి తిట్టిన ప్రతి నోరు మళ్ళీ షటప్ అయిపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇటువంటి ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్ మీరు ఎక్కడ చూసుంటారు ఇప్పటివరకు? నాకు తెలిసి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత అగ్రెసివ్గా ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకొని కఠినంగా తప్పు జరిగితే యాక్షన్ తీసుకునే నాయకుడిని ఎవరిని నేను చూడలే. ఎప్పుడో ఇండిపెండెన్స్ టైంలో ఫైట్ చేస్తున్నప్పుడు భగత్ సింగ్ గురించి, ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గురించి విన్నాం, కానీ ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారే. మీరు ఇప్పుడు షీఈ్ ద షిప్ ఉంది కదా, ఆ షీఈ్ ద షిప్లో కళ్యాణ్ గారు అటు సైడ్ ఉన్న వాళ్ళకి అంటుంటారు, 10,000 మంది ఇబ్బంది పడిపోతారు సార్, దీన్ని సీరియస్ తీసుకోవద్దు అని అంటారు. అంటే కళ్యాణ్ గారు అంటున్నారు 10,000 మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం ఆ షిప్ని ఎంకరేజ్ చేస్తే రేపు రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది. సో దాని ద్వారా అక్రమంగా లోపలికి అన్లైసెన్స్డ్ డ్రగ్స్ కానీ, హెరాయిన్, కొకెన్, బ్లాక్ షుగర్, ఎక్స్టసీ, ఇటువంటి డ్రగ్స్ రావచ్చు, యువత పోవచ్చు, రాష్ట్ర భవిష్యత్తు పోతుంది అని ఆలోచించి గన్స్ అట్లాంటి ఆయుధాలు కూడా వచ్చేయచ్చు. సో 10,000 మంది కోసం నేను ఆలోచించి అక్కడ 10,000 మందికి నేను ఏదో హాని చేద్దామని కళ్యాణ్ గారు ఇది కాదు, అక్కడ తప్పు జరుగుతుంది, యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన 10,000 మంది కోసం ఆలోచిస్తే ఇక్కడ 5 కోట్ల మంది పరిస్థితి ఏంటి? సో హీ సీజ్ ద షిప్. కన్ఫర్మ్డ్గా ఆయన యాక్షన్స్ ఇట్లానే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీలు చక్కగా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక రేంజ్లో ఉంటుంది. లేదంటే తప్పులు చేద్దామని ఎక్కడ చూసినా కళ్యాణ్ గారు వస్తారు, తాట తీస్తారు. ఇదే తాట తీయడం అంటే. ఆయన చెప్పారు కదా ఎలక్షన్ ముందు, తొక్క తీసి తాట తీసి పరిగెట్టిస్తానని, దీన్నే అంటారు. అండ్ మేము మీ టైమింగ్ మీ కొంచెం భక్తి ఇది అది చూస్తుంటే ఆయన కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ మీరు కూడా ఫస్ట్ పలకరించే మాట జై శ్రీరామ్తో జై శ్రీరామ్. సో అండ్ రీసెంట్గా తెలంగాణలో కూడా మనకి ఈ టెంపుల్ డిస్ట్రాయ్ చేయడం అవుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఒక చిన్న ఏదైనా అనలైజ్, బికాస్ మీరు అవన్నీ పాటిస్తున్నారు అండ్ రీసెంట్గా అంటే పాలిటిక్స్ కూడా వెళ్దామని అనుకుంటున్నారు. సో ఇఫ్ మీరు ఏదైనా పొజిషన్లో ఉంటే వాట్ వుడ్ బి యువర్ యాక్షన్ ఆర్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి వాటిపైన? ఒక సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పదవిని, తన స్టేటస్ని అన్నింటినీ పక్కన పెడతానని చెప్పారు. సో కన్ఫర్మ్డ్గా నేను కళ్యాణ్ గారి వెనకాల నించొని సనాతన ధర్మం కోసం దేనికోసం అయితే ఆయన పోరాడుతున్నారు, నాట్ పాలిటిక్స్, నాట్ బిజినెస్, నాట్ మూవీస్, ఈ 3 పక్కన పెట్టేస్తే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ గారి వెనకాల నాతో పాటు నాకు తెలిసిన మంది ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి అందరం కలిసి ఆ ధర్మం కోసం పోరాడడానికి రెడీగా ఉన్నాం. అండ్ మీరు రీసెంట్గా చెప్పిన ఈ తెలంగాణలో హిందూ టెంపుల్స్ మీద జరుగుతున్న దాడుల గురించి జరుగుతూనే ఉన్నాయి. అది ఒక సర్టెన్ పీరియడ్లో ఆగిపోయినాయి అనుకున్నాం, బట్ కంటిన్యూస్గా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే
ఒకరోజు ఒక ఇద్దరు వ్యక్తులకి గొడవ జరిగింది. గొడవ జరిగేటప్పుడు ఫస్ట్ రోజు ఇద్దరి మధ్యలో కోపం ఎట్లా ఉంటుంది, రే నేను చంపేస్తాను రా, నరికేస్తాను రా అని ఉంటుంది. సెకండ్ డే కొంచెం కూల్ డౌన్ అవుద్ది, ఆయన కొడతాను రా అన్నంతరికి వెళ్తాం, చంపుతాను దగ్గర నుంచి. అలా డే బై డే నాకు సారీ చెప్పు అని థర్డ్ డేకి వస్తారు. ఫోర్త్ డే ఎందుకు రా గొడవలు అన్నట్టు ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫస్ట్ టైం జరిగింది, సెకండ్ టైం జరిగింది, థర్డ్ టైం జరిగింది, ముత్యాలం టెంపుల్ తల్లి టెంపుల్లో జరిగింది, అలా జరుగుతూనే ఉన్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ టైం ఎక్సీడ్ అయ్యిందా కన్ఫామ్డ్గా కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. బజరంగ్ దళ్ కానీ మిగతా వాళ్ళకి కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కడ గుండెల్లో జెండాలు దింపి మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. మీరు మా జోలికి రావద్దు, మా జోలికి మళ్ళీ మళ్ళీ వస్తే కన్ఫామ్డ్గా చెప్పింది జరుగుతుంది, డౌటే లేదు. మేము మీ ధర్మాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు మా ధర్మంలో ఎవరో కష్టంలో ఉన్నారని నువ్వు తెలుసుకొని వచ్చి మేము డబ్బులు ఇస్తాం, నీకు పరలోకానికి పంపిస్తాం అని మత మార్పిడులు చేయడం ఇటువంటివన్నీ తప్పు. సో కష్టంలో ఉన్న వ్యక్తిని టైంకి పట్టుకొని ఒక దేవుడి పేరు చెప్పి మార్చడం అనేది తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న హిందూ, మీరు కేరళ స్టోరీస్ చూసాం, హిందువులు అమ్మాయిల్ని అందరినీ ట్రాప్ చేసి వాళ్ళని మళ్ళీ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఒక ఫేక్ గ్యాంగ్ అన్ని చేసుకొని టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి వదలడం ఇటువంటివి జరుగుతున్నాయి. వీటన్నిటికీ మోడీ గారు సెంట్రల్ నుంచి ఒక టైప్ ఆఫ్ చెక్ పెట్టారు, యోగి ఆదిత్యనాథ్ గారు, అమిత్ షా గారు. కానీ కళ్యాణ్ గారు హీఈస్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్ ఫర్ దట్. ఆల్మోస్ట్ రీసెంట్ నేను విన్నది ఏంటంటే ఏపీలో ఆల్మోస్ట్ 43,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని విన్నా. ఒకప్పుడు నేను విన్నప్పుడు 30,000 మంది అని చెప్పేసి విన్నా. 43,000 అది కళ్యాణ్ గారు కన్ఫర్మ్ బయటకు తీస్తారు. ఇదంతా దీని వెనకాల ఎవరున్నారు నాకు తెలిసి ముందు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ. సో ఆ టైంలోనే ఇదంతా జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది. కన్ఫామ్గా దేవుడు అనే వాడు ఉన్నాడు. కన్ఫామ్గా కళ్యాణ్ గారి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కానీ మేము మీ మతాలకు గౌరవిస్తాం, మీ చర్చిలకు గౌరవిస్తాం, మీ మసీదులకు గౌరవిస్తాం. పదే ఇంకా ఇక్కడతో ఆపితే మంచిది. ఆపకపోతే తిరిగి మేము దాడి చేసామా ఒక్క మనిషి గోరు కూడా ఉండదు ఇక్కడ. అవును, ఈ భారతదేశం భూమి మీద మా హిందువులు తలుచుకుంటే ఎవ్వడూ ఉండడు. సో మేము మీకు గౌరవిస్తున్నాం, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. మీరు అదే వైస్ వర్సా రిప్లై ఇవ్వండి. కాదు కూడదు అనుకుంటే కన్ఫామ్గా రిప్లై అనేది ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్గా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. బట్ లెట్స్ సీ వాట్ అంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పేసి. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఒక లీడ్గా సినిమా చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ రిజిస్టర్ మీరు సైన్ అంటే లీడ్గా చేయాలని కాదు, ఐ విల్ గో ఆన్ ఎ ఫ్లో అండి. నేను ఇక్కడికి వచ్చి మంచి ఆర్టిస్ట్గా ఐడెంటిటీ తెచ్చుకొని యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చాను, హీరో అవుదామని రాలే. సో నా ఓన్ ఐడెంటిటీ నేను తెచ్చుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి. రేపు పాలిటిక్స్కి వెళ్ళేటప్పుడు క్రాంతిగా వెళ్ళాలి. సో ఇట్స్ మై ఎయిమ్. సో నేను హీరో అవుదాం, నాది హీరో మెటీరియల్, నేను వైట్గా ఉన్నాను కదా, నాకు బాడీ ఉంది కదా, నాకు ఫైట్స్ వచ్చు కదా, డ్యాన్స్ వచ్చు కదా, అది కాదు. ఆ కాన్స్టెంట్ కానే కాదు. నెగిటివ్ రోల్స్ చేస్తాను, ఇప్పుడు దేవుడి వాళ్ళు పాజిటివ్ వచ్చిన అది చేస్తాను, కామెడీ చేస్తాను, ఏదైనా చేస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఆర్టిస్ట్గా మంచిగా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అండ్ చాలా బాగా చెప్పారు నిజంగా. అంటే చాలామంది నేను ఇలాగే అవ్వాలి అండ్ చాలామంది పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం నేను సైడ్ చేయను అలానే అంటారు. నేను సైడ్ చేయను, ఎందుకు చేయాలి, నాకుంది వెనకాల, నేను మెయిన్ లీడ్ చేసుకుంటాను అంటారు. బట్ మీరు అవన్నీ చూసుకోకుండా డబ్బున్న ప్రతి ఒక్కడు హీరో అయిపోతానంటే అవ్వదు కదా సార్. చాలా మంది ప్రొడ్యూసర్ కొడుకులు ఉన్నారు, ఇప్పుడు హీరోల కొడుకులు ఉన్నారు. ఏమవుతుంది, ఏం జరగట్లేదు. డబ్బులున్న ప్రతి ఒక్కడు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అంబానీ పిఎం అయిపోతాడు, అదాని రాష్ట్రపతి అయిపోతాడు. దానికి అన్నీ కలిసి రావాలి, టైం కలిసి రావాలి, దేవుడి దయ ఉండాలి. సో దేవుడు నిన్ను హీరోగా చేసి అక్కడే కంటిన్యూ చేయాలనుకుంటే దేవుడు చేస్తాడు. సో దేవుడు నేను నమ్ముకున్నాను, దేవుడు ఏ బాట వేస్తే ఆ బాటలో వెళ్తాను. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చా దాన్ని. అండ్ రీసెంట్గా ఈయన వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ టైం ఇవ్వలేనంత బిజీగా అయిపోయారు. బికాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అలాంటిది అనమాట. బిఫోర్ ఆయన మెయిన్ లీడ్ గురించి అది కొంచెం ఒక సైడ్కి వెళ్తే ఆయన చేసే మూవీ అలాంటిది, బికాజ్ ఆ ప్రాజెక్ట్ అలాంటిది. ఏమన్నా హింట్ ఇస్తారా అన్న? రాజాసాబ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రభాస్ అన్నతో
కాంబినేషనే, ప్రభాస్ అన్న కాంబినేషనే. అసలు త్రీ డేస్ వర్క్ అయింది. లవ్లీ పర్సన్ ఆయన. ఎంత లవ్లీ పర్సన్ అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా, ఓకే నా నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా చెప్తాను అడగకుండా. అంత లవ్లీ పర్సన్ అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నా నెక్స్ట్ ఫిల్మ్లో సందీప్ చెప్తాను, హను ఆర్పుడి గారు చెప్తాను. అంటే యాక్చువల్గా హను గారు సినిమా చేస్తాను నెక్స్ట్ ప్రభాస్ గారితో. హను గారు చేస్తున్నారు, సందీప్ గారు రాజాసాబ్ మారుతి అన్నది చేస్తున్నాను. ఆయన ప్రభాస్ అన్న అన్నారు సందీప్ రెడ్డి వంగకు చెప్తా స్పిరిట్లో, ఆయన అంతటిగా ఆయన. సో ఒక ఆర్టిస్ట్ని అంత ప్రోత్సహించి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం అనేది వెరీ గ్రేట్ థింగ్. ఆయనకు అవసరం లేదు, ప్రభాస్ అన్నకు అసలు అవసరం లేదు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, నా వర్క్ నేను చేసుకొని నేను వెళ్ళిపోతాను, ఆయన బిజీలో ఆయన ఉంటారు. కానీ లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా చెప్దాం అని పక్కన ప్రభాస్ శ్రీని అన్న ఉంటారు. అని చెప్పి మన సందీప్ చెప్పు అని చెప్పి, అసలు లవ్లీ పర్సన్, వర్డ్స్ సరిపోవు, అసలు లవ్లీ పర్సన్ అన్న. అండ్ మీ స్ట్రీక్ చూసుకుంటే అసలు వేరే లెవెల్ స్ట్రీక్ అని చెప్పేసి అనిపిస్తుంది. స్టార్టింగ్ విత్ ద బాస్ చిరంజీవి గారి దగ్గర నుంచి అండ్ కంటిన్యూస్ ఇప్పుడు రాజాసాబ్ చేసిన ప్రతి యాక్టర్ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోతో చేశారు. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ద ఐకానిక్ స్టార్ అండ్ వన్ ఆఫ్ డైనోసార్తో చేస్తున్నారు. సో ప్రభాస్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఫుడ్ బాగా పెడతారని చెప్పేసి విన్నాం. ఎప్పుడైనా మీకు అలా అంటే నేను ఇంకా 5-6 days అయింది వర్క్, సో ఇంకా ఉంది వర్క్ ఉంది, ఇంకా హను అన్న సినిమా ఉంది. సో తప్పకుండా అంటే ఫుడ్ అన్ని మనం పర్టికులర్ వెళ్ళవు కదా, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. ఆయన ఫుడ్ పెట్టి ఇప్పుడు ఫుడ్ కన్నా ఎక్కువ పెట్టినట్టు కదా నాకు నెక్స్ట్ మూవీస్ లో ఆయన రికమెండ్ చేస్తాను అనేది చాలా పెద్ద. అది ఫుడ్ ఏంటి లైఫ్ మొత్తం ఫుడ్ పెట్టినట్టే నాకు, నేను ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయను. అండ్ రీసెంట్ గా మేము రాజాసాబ్ది మోషన్ పోస్టర్ చూసినప్పుడు కానీ మేము ఫస్ట్ పోస్టర్ ఏదైతే వచ్చినప్పుడు ఆయన లుంగి కట్టుకొని నుంచో ఆ పోస్టర్ చూసినప్పుడు సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైప్ ఏదో ఉంటుంది ఏమో అనుకున్నాము. దాని తర్వాత మారుతి గారు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. బికాస్ చాలా హాంటెడ్, అది హారర్గా ఆయన లుక్, చాలా ఓల్డ్ లుక్, చైర్ ఎలా ఉండబోతుంది ఏదైనా చిన్న క్లూ మూవీ. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా సార్, బొమ్మని రాణి గారు ఉన్నారు, మన సంజయ్ దత్ గారు ఉన్నారు, ప్రభాస్ అన్న ఉన్నారు, ఆల్ బిగ్ హెడ్స్. అండ్ ఇట్ విల్ బి ఏ బిగ్ బ్యాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండదు, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అంటే మీరు బల్లె బల్లె మగాడోయ్ కానీ ఈ సినిమాలని ఎంజాయ్ చేశారు కదా, అన్నిటికీ మించి ఉంటుంది ఇది. మారుతి అన్న అసలు యూ విల్ ఎంజాయ్ ద కామెడీ, యూ విల్ ఎంజాయ్ ద హర్రర్ ఫీల్. ప్రభాస్ అన్నని డిఫరెంట్ చూపిస్తున్నారు. అదే ఆ లుక్ చూస్తేనే అర్థమైపోయింది మారుతి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. సో మీ సైడ్ నుంచి అడుగుదామని చెప్పేసి అడిగాను. చాలా స్టైలిష్గా ఉన్నారు ప్రభాస్ అన్న ఫిల్మ్లో. కన్ఫామ్గా మూవీ విల్ బి వెరీ బిగ్. అండ్ మీ రోల్ ఎలా ఉండబోతుంది దాంట్లో కంపేర్ టు అదర్ ఫిల్మ్స్? నాదొక ఎపిసోడ్ ఐడెంటిఫైబుల్ మార్కెడ్ ఉన్నాయి, కానీ కథలో ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి ఆ లిమిట్స్లోనే ఉంటాను. వీ కాంట్ కంపేర్ ఇట్ విత్ పుష్ప ఆర్ సమ్ అదర్ ఫిల్మ్స్ లైక్ వెదర్ ఇట్ విల్ బి బిగ్, ఇట్ విల్ బి స్మాల్ అని. మారుతి అన్న ఎవ్రీ ఫిల్మ్లో నేను ఉంటాను. మారుతి అన్న కానీ, హరీష్ శంకర్ గారు కానీ, మల్లేని గోపిచంద్ గారు కానీ, బుచ్చిబాబు కానీ, సో సెంటిమెంటల్గా దే బికేమ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో మారుతి అన్న సినిమా ప్రతి దాంట్లో ఉంటాం కాబట్టి ఆ కథకు సంబంధించి ఆ రోల్కి ఆ లెంగ్తే ఉంది కాబట్టి ఆ లెంగ్త్లో కనబడతాను, బాగుంటుంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కళ్యాణ్ గారితో ఐఎమ్ డూయింగ్ అండి. వావ్, కళ్యాణ్ గారితో కూడా కళ్యాణ్ గారితో చెయ్యాలని కళ చేసినట్టున్నారు, హరీష్ శంకర్ గారి ద్వారా నెరవేరింది. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు మీట్ వన్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అయ్యో ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడెప్పుడు సెట్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కళ్యాణ్ గారు చూసి సాష్టాంగ నమస్కారం వేసి దండం పెడదామా. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ వర్డ్ ఆయన చూసిన తర్వాత మీరు మాట్లాడి ఆయన ఏం అడుగుదాం అనుకుంటున్నారు ఆయన కలిసినప్పుడు? ఒక మాట. ఫస్ట్ వర్డ్ జై శ్రీరామ్. సెకండ్ వర్డ్ ఏంటంటే నేను ఆయనకే డైరెక్ట్ చెప్తా, ఇక్కడ చెప్పను. చాలా ఒక్కటే వర్డ్ ఉంది, ఇంకా దానికి మించి ఇంకేం లేదు. ఆ వర్డ్ ఒకటి చెప్తే నా కడుపులో ఉన్న ఆకలి అంతా తీరిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద పుష్ప బ్యాక్. సో ఆడియన్స్కి పుష్ప ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ థియేటర్కి రావాలనేది మీకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% మీరు
ఒక 100% ఎక్స్పెక్టేషన్స్ 100 పెట్టేసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ సుకుమార్ గారు 1000% డిజైన్ చేశారు. సో మీరు మహా అయితే అంటే మేము ఎక్స్పెక్టేషన్స్ ల్యాక్లో ఉన్నామా? అంతే, మీరు ఎంత పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ సరిపోతే భాష రాని వాళ్ళ దగ్గర, అంటే ఇక ఈ ఆఫ్రికాలో ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్స్ కొని తెచ్చి పెట్టుకోండి. మీరు మహా అయితే 200-300 రీచ్ అవుతారు. కానీ పుష్ప ఈజ్ ఆన్ ద మార్క్ ఆఫ్ 1000. సో ఎవరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ల్యాక్ అయిపోయామని చెప్పేసి అంటారు. సో వన్ వర్డ్ అబౌట్ పుష్ప చెప్పాలి అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ ఐ ఫిస్ట్ అండి ఇండియన్ ఫిల్మ్స్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రాజాసాబ్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ ఏమనుకుంటున్నారు? రాజాసాబ్ విల్ బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్. బిగ్ బ్లాక్. అసలు ప్రభాస్ గారి స్ట్రీక్ నెవర్ ఎండింగ్ విన్నింగ్ స్ట్రీక్, విన్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు దీంతో హ్యాట్రిక్ కొడతారు. హ్యాట్రిక్ సలార్ ఓకే బ్లాక్ బస్టర్, ప్రాజెక్ట్కే బ్లాక్ బస్టర్, ఇప్పుడు ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఓకే, అండ్ వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారా గాడ్. ఓకే, అండ్ ఒకవేళ పాలిటిక్స్ వెళ్తున్నా అన్నారు కాబట్టి మీరు సపరేట్గా ఏదైనా పార్టీ ఏదైనా స్టార్ట్ చేస్తారా? లేదు అంటే కళ్యాణ్ గారు దాంట్లో ఏదైనా జాయిన్ అవుదామని చూస్తారా? లేదు అంటే వేరే అదర్ పార్టీస్ ఏమైనా చూస్తారా? అంటే పాలిటిక్స్ అంటే మనం పాలిటిక్స్లోకి వెళ్ళాలి అంటే మనం ఏదో ఒకటి పార్టీ పెట్టుకొని ఇండివిజువల్గా నుంచొని ప్రజల దగ్గర ఆదరణ పొంది మనం గెలవాలి. లేదు అంటే మీ గాడ్ ఎలాగో పాలిటిక్స్లో ఉన్నారు, సో ఆయన దగ్గర కంటిన్యూ అవుతారా? ఎలా చేద్దాం? నా దృష్టిలో సనాతన ధర్మం గురించి ఎవరైతే ఎక్కువ పోరాడతారో వాళ్ళ వెనకాల నుంచి ఇప్పుడు అందరికన్నా సిపిఐ ఎక్కువ పోరాడింది అనుకోండి, కళ్యాణ్ గారి కన్నా సిపిఐ వెనకాల వెళ్తా. ఓకే, సిపిఎం పోరాడింది అనుకోండి, వాళ్ళ వెనకాల వెళ్తా. వాళ్ళిద్దరు అలాగా పోరాడతారు. ఇప్పుడు పోరాడేది కళ్యాణ్ గారు. మరి వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఆయన ప్రభువు బిడ్డ, సౌమ్యుడు ప్రభువు బిడ్డ ఆయన. సో ఆయన హిందూయిజం గురించి పోరాడు. అలాగని చెప్పి నేను ప్రభువుకి వ్యతిరేకం కాదు, అలానే ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. నా ధర్మం గురించి ఎవరు పోరాడతారో వాళ్ళ వెనకాల నించుంటా. రాజకీయంగా నించున్నా లేకపోయినా రాజకీయాన్ని కూడా పక్కన పెట్టి ఆ ధర్మం కాపాడడం కోసం కళ్యాణ్ గారు ఇప్పుడు హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నారు కాబట్టి, సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆయన వెనకాల ఉంటారు. ఓకే, అండ్ మీరు పాలిటిక్స్కి వెళ్తా అంటున్నారు కాబట్టి, అండ్ మీరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పాలిటిక్స్ చూసుకుంటే ఒకవేళ మీరు పాలిటిక్స్కి వెళ్తే మీరు చాలా యంగ్ ఏజ్లో పాలిటిక్స్కి వెళ్తున్నట్టు అవుతుంది. అండ్ పొలిటికల్గా చాలామంది ఏమంటారంటే పాలిటిక్స్ ఈజ్ ఎ బిజినెస్, ఉన్నప్పుడు ఏదో చేసుకోవాలి అంటే చాలా సినిమాల్లో మనకు చూపించేదే పాలిటిక్స్ అంటే బిజినెస్, పొలిటికల్గా లీడ్లో ఉన్నప్పుడు దోచేసుకోవాలి, లీడ్ పోయిన తర్వాత వాడు గెలిచిన తర్వాత వాడి సపోర్ట్ మనకు ఉంటుంది అంటారు. సో వాట్ ఈజ్ రియల్ పాలిటిక్స్? డిపెండ్స్ అపాన్ ద లీడర్స్. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మదర్ సెంట్రల్ మినిస్టర్ చేశారు. మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి ఏ దేవుడి గుడికి రమ్మన్నా వచ్చి దేవుడి గుడిలో ఒట్టు పెట్టి రూపాయల లంచం కూడా తీసుకోలేదని మేము ధైర్యంగా చెప్పగలం. సో మా వే ఆఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క నాయకుడు ఒకలా ఉంటాడు, ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్, కొంతమంది కరప్షన్ చేస్తారు, కొంతమంది కరప్షన్ చేయరు. వాళ్ళకున్న లిమిటేషన్స్లో కాన్స్టిట్యూన్స్ ఉన్న ప్రెషర్స్ బట్టి ఉంటాయి. సో వీఆర్ వెరీ క్లియర్. అండ్ కళ్యాణ్ గారు ఇటువంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. లంచం తీసుకోవడం, డబ్బులు సంపాదించడం. ఆయన డబ్బులే కావాలంటే ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకి రోజుకి 3 crores రెమ్యూనరేషను. ఒక సినిమా చేశారంటే 30 days అయిపోయింది 100 crores. ఆయనకి చార్టెడ్ ఫ్లైట్ పెడతారు, హెలికాప్టర్ పెడతారు, అన్నీ పెడతారు. ఈ డబ్బులన్నీ వదిలేసి ఆయన వచ్చి రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద కింద పడుకొని, బయటకు వచ్చి వర్షాల్లో తడిచి కార్ల మీద కూర్చొని పోరాడి, అక్కడ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేస్తే వచ్చి ఫైట్ చేసి, ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఇక్కడంతా రెడ్ కార్పెట్ అంతా వదిలి అక్కడికి వచ్చారంటే జనాలకు మంచి చేద్దాం, రాష్ట్రానికి మంచి చేద్దాం అని లించున్నారు. సో అట్లాంటి వ్యక్తి వెనకాల అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఫైనల్గా పుష్ప గురించి ఒక మాట చెప్పేసి వీళ్ళు రాపటం. ఓకే, మీరు ఏదైనా పుష్ప గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? పుష్ప గురించి సుకుమార్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. అల్లు అర్జున్తో అన్నతో పనిచేయడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆయనతో చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యర్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు చాలా బాగా మాట్లాడారు. అండ్ వీ వాంట్ లైక్ ఇలాంటి మన ధర్మాన్ని కాపాడుతూ యంగర్ పొలిటీషియన్స్ కళ్యాణ్ గారితో పాటు నుంచుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ మంచి చేసే వాళ్ళు ఏం చేసినా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా బ్రాడ్గా థింక్ చేసి వాళ్ళు ఓట్ చేయడం కానీ అవన్నీ చాలా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు అంటే ఆలోచించేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో మీరు కూడా అదే ధర్మంలో అలాగే ఆ పాత్రలోనే నడిస్తే విల్ బి సో హ్యాపీ అండ్ విల్ బి సీయింగ్ యూ ఇన్ ద పాలిటిక్స్. సో మీరు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాము. అండ్
మీరు కూడా త్వరగా మా ముందుకి హీరో వచ్చేస్తే ఆ ఇంటర్వ్యూతో కూడా నేను మీ ముందు వస్తా కూర్చుంటాను. తప్పకుండా. సో వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. నాకు తెలిసినంత వరకు ఈ విన్ స్ట్రీక్ అయితే ఈయన కంటిన్యూ చేస్తూ ఉంటారు, బికాజ్ చేసిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక టాప్ స్ట్రీక్లోనే వెళ్తూ ఉన్నారు. సో కంటిన్యూ దాట్, మెనీ మోర్ ఫిల్మ్స్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో ఇదన్నమాట క్రాంతి అన్నతో ఒక మంచి ఇంటర్వ్యూ. అండ్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.